నమస్తే సార్. మరి ప్రస్తుతం చూస్తున్నాము టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా చూసాము. ఇందులో భాగంగానే చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గాన్ని అభివృద్ధి కోసమే ఎక్కువ సీట్లు ఆయనకే కేటాయించుకున్నాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ వాడుకుని వదిలేసేలాగా చేస్తున్నాడని చెప్పి వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు. మరి ఈ అభ్యర్థులు మీరు చూసే ఉన్నారు కదా, లిస్ట్ చూసే ఉంటారు, ఎలా అనిపిస్తుంది ఏం చెప్తారు? అసలు మీకు తెలియని విషయం ఏంటంటే బాబు గారు కమ్మ సామాజిక వర్గానికి ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా ఏమీ చేయరని కమ్మవారంతా భావించేది. అది ఆయన ఏమి కమ్మవారికి ఎవరికి ఏం చేయడు. ఆయన కమ్మవారంటే భయం అసలు చెప్పాలంటే. ఆయన పక్కన ఎడం చదివే పక్కన కుడి చదువుకుని కూర్చునే వాళ్ళంతా కూడా ఎప్పుడు కూర్చోబెట్టినా మీరు చూసుకోండి. 40 ఏళ్ళ నుంచి ట్రాక్ రికార్డు తీస్తే యనమల రామకృష్ణుడు, ఎర్రనాయుడు, కొల్లు రవీంద్ర వీళ్ళు ఉంటారు. కానీ ఎవరిని దేవినేని ఉమామహేశ్వరను చింతమనేని ప్రభాకర్ని పెట్టుకోడు బాబు గారిని. ఎక్కడన్నా ఫోటో ఉంటే నాకు చూపించండి, నేను రాజకీయాల నుంచి విరమించేస్తాను ఈ రోజు నుంచి. అది 40 ఏళ్ళ నుంచి తీయండి. ఎక్కడైనా అశోక్ మిత్రాలు ఉంటాడు ఓ పక్కన విద్యాధర్రావు ఉంటాడు, కోట విద్యాధర్రావు. ఎవరో ఉండరు, కమ్మాస్ ఎవరు ఉండరు పక్కన. అది ఆయనకి భయం. కమ్మాలకి ఎవరికన్నా చేయాలంటే చెయ్యిపోయినా కూడా చేసినట్టు అపవాదస్తాను పోయి ఈయన ముందే భయపడతాడు. అందుకని రేపు వచ్చినా కూడా ఆయన ఏం చేయడు, మాకేం చేయడు. ఆయన కులానికి కాదు, ఈ రాష్ట్రం అభివృద్ధి అవుద్ది, 5 కోట్ల మంది బాగుపడతారని పనిచేస్తున్నాం మేము. అంతేగాని కులం కోసం ఎవరో పనిచేయరు ఇక్కడ. అది పవన్ కళ్యాణ్ వాడుకుని వదిలేస్తున్నాడని చెప్పి చాలా ఆరోపణలు చేస్తారు. అదేం కాదు. ఆయన కూడా ఏంటంటే ఆయన కూడా ఈ ఒక నరహంతకుడు, విధ్వంసకారి. ఇదిగో జగన్కి సాక్షి కడుగు 9 కోట్ల రూపాయల ఆస్తిని, నిలువెత్తు ఆస్తిని భూస్థాపితం చేసి దాన్ని తీసుకోకుండా అట్లాగుంచాడు. అది అమ్మితే 1 కోటి రూపాయలు వస్తుంది. అది ఏంటంటే రోజు చంద్రబాబు గారు వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు చూసి ఆయన మనసు కృషించిపోయి ఆయనకి ఆ మంచం ఎక్కాలని ఆయన ఉద్దేశం. అందుకని అక్కడే పెట్టాడు ఆస్తి అంతా. అది ఆయన ఏం చెప్పాడు, ఇక్కడి నుంచి కొవ్వూరు దాకా నదీ ప్రాంతాలు ఎక్కడైనా కూడా ఏ ప్రైవేట్ ఆస్తి ఉంటే దాన్ని నిర్మూలన చేస్తున్నాడు. ఇది ఒక్కదాన్నే చేశాడు. ఇది కూడా ఎందుకంటే గవర్నమెంట్ ఆస్తి కాబట్టి ఎవరో ప్రతిఘటన చేయలేపారు కాబట్టి దాంట్లో నేను కూడా భాగస్వామి. ఆ రోజున ఏంటంటే అందరూ టీవీలు చూసాం కానీ ఎవరో ప్రతిఘటించే ఆ రోజున అయిపోయేది. హైకోర్టు కూడా వెళ్తే ఏం చెప్పిందంటే, మీరు లాస్ట్ టైంలో వచ్చారు, అక్కడ పక్కన డెమాలిష్ చేస్తున్నారు, ఈ టైంలో మేము 6 టైం ఇస్తామని చెప్పింది హైకోర్టు. 1 గంట 2 గంటల ముందు వస్తే ఆయన ఏం చేశాడంటే 30వ తారీఖు పొద్దున్నే తీస్తామని చెప్పి పత్రికా ప్రకటన చేసి 29వ తారీఖు రాత్రే దాన్ని విధ్వంసం చేశాడు. అది అంటే ఈరోజు రాష్ట్రం మొత్తం సిద్ధం సభలు పెట్టుకున్నాడు ఆయన. పెట్టి నేను 175 గెలుస్తాను, ఎంతమంది వచ్చినా సరే, ఎంతమంది కలిసి వచ్చినా సరే. ప్రజలు కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. రేపు బ్యాలెట్ పేపర్లో తెలిసిపోద్ది. ఓటుకి 10,000 కాదు, ₹1,00,000 ఇచ్చినా కూడా ఎవరో తీసుకుంటారేమో కానీ ఓటు జగన్ ప్రభుత్వానికి వేయడానికి ఎవరో ఫ్యాన్కి సిద్ధంగా లేదు. ఫ్యాన్ అయిపోయింది, రెక్కలు పోయినాయి, 3 రెక్కలు లేవు. ఆ దెమ్మ ఒకటే ఉంది. రెక్కలు లేనప్పుడు దెమ్మ ఒకటే ఉపయోగం లేదు. అది ఈరోజు అభ్యర్థుల విషయంలో కూడా బీసీలకు అన్యాయం చేస్తున్నాడు. విజయవాడ ప్రాంతం మొత్తం కూడా ఒక బీసీకి కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇక్కడ కనపడే వాళ్ళంతా బీసీలు, వీళ్ళంతా బీసీలే. ఇప్పుడు కొల్లు పారసారథి చేయడానికి వచ్చాడైనా అంతా, ఆయనతో పాటు మొత్తం యాదవ వర్గం అంతా వచ్చారు. ఇక్కడ కనపడతలే, వీళ్ళంతా వాళ్ళే కదా. అదే వీళ్ళంతా యాదవులే, వీళ్ళంతా వచ్చిన వాళ్ళంతా బీసీలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా తెలుగుదేశం పార్టీని అంటేనే బీసీ వర్గం. దేవేంద్ర గౌడ్ ఎవడో కమ్మారా, యనమల రామకృష్ణ కమ్మారా, ఎవరు వీళ్ళంతా, విద్యాధర్రావు కమ్మారా, అందరూ బీసీలే. అందరూ బీసీల పార్టీ. తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ. అది ఇక్కడ విజయవాడ సిటీ మొత్తం అన్యాయం చేస్తున్నాడు. ఏమీ చేయలా ఆయన. ఈ రాష్ట్రాన్ని బాగుపడి ఈయన తప్పితే ఇంకెవరు లేరు. మన ప్రపంచంలో మొత్తం ఒక స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఈ భారతదేశంలో 14 మంది వెళ్ళారు. ఏది అభ్యుదయవాదులు, ఈ దేశాన్ని అభివృద్ధి చేసేవాళ్ళు. ఆ 14 మందిలో కూడా ఈయన మొదటి వ్యక్తిగా ఉన్నాడు ప్రపంచంలోనే. వాళ్ళ అటువంటి నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ ఏం చెప్పాడంటే, దక్షిణ భారతదేశంలో ఒక గొప్ప నాయకుడు ఎవరన్నా ఉన్నాడు, అతను కాంగ్రెస్ పార్టీ, అతను తెలుగుదేశం కాదు. అతను దక్షిణ భారతదేశం మొత్తం కూడా అవగాహన ఉన్న వ్యక్తి ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే అని చెప్పాడు. అది అన్ని పార్టీలతో మాట్లాడగల శక్తి ఆయనకు ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా లేదు అన్ని పార్టీలతో మాట్లాడగల శక్తి. అంటే ఈరోజు షర్మిల గారు మా కుటుంబాన్ని విడదీశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తున్నారు. షర్మిల గారు రావడం మరి ఆయన విడదీశారంటే అప్పుడు 5 ఏళ్ళ నుంచి అప్పుడు చేయొచ్చు. అప్పుడు ఆవిడ కావాలని వచ్చింది. ఆవిడ ఈయన చేతిలో ఏముంటుంది, ఆవిడ విడగొట్టడం కలపడం ఈయన చేతిలో ఉండదు. ఈయన పార్టీ, ఈయన ఇబ్బందులు ఈయన ఉన్నాయి కానీ ఈయన ఇంకో పార్టీలో అట్లా పెట్టే మనస్తత్వం కాదు అయింది. అసలు విధ్వంసం లేదు, వినాశనం లేదు, ఒకళ్ళని నష్టపరిచే గుణం లేదు ఆయనకి. అది ఆయన గుణం ఉంది ఒకటే, అభివృద్ధి చేసే గుణం ఒకటే ఉంది. అది ప్రజలు తెలుసుకుంటే 5 కోట్ల మంది ఆయనకు ఓట్లు వేస్తారు, 175 సీట్లు వస్తాయి.
క్లీన్ స్వీప్. ఆనాడు యుద్ధం మరి ఏమీ తెలియకుండా పరిపాలన ఒకసారి ఇమ్మంటేనే 150 సెట్లు ఇచ్చారు. వాళ్ళందరూ తెలుసుకున్నారు. వాళ్ళు చంద్రబాబు యొక్క ఇది కానీ ఆయన యొక్క సబ్జెక్ట్ కానీ అందరూ తెలిసిపోయింది. ఈయనుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది, ఈయన లేకపోతే సర్వనాశనం అయిపోద్దని ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు. రేపు ఒకళ్ళు 34,000 50,000 మీ ఆడుతూ గెలుస్తారు అభ్యర్థి అందరూ. నా పేరు రవి. ఏం చేస్తారన్న? నేను ఆర్ఎంపీని అన్న. మరి ప్రస్తుతం ఈ ప్రభుత్వం చూస్తున్నారు, 5 ఏళ్ళ నుంచి కూడా మీకు సంక్షేమం ఇస్తున్నాను, మంచి చేస్తున్నామని చెప్తున్నారు కదా, ఎలా ఉంది, ఏం చెప్తారు? సంక్షేమం అని చెప్తున్నారు కానీ అది వాళ్ళ డెవలప్మెంట్ అనేది లేదు రాష్ట్రంలో. మొత్తం అట్టడుగు ఇదైపోయింది రాష్ట్రం అనేది. ఉద్యోగాలు లేవు అక్కడ. మా ఉయ్యూరు నియోజకవర్గంలో వాటర్ ప్రాబ్లం పూర్తిగా చాలా ప్రాబ్లంగా ఉంది. ఇంకా ఈ డబ్బులు ఇవ్వటాలు ఇదే సరిపోతుంది కానీ పూర్తిగా అనేది డెవలప్మెంట్ అనేది లేదు. మనం పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళు బుక్స్లో ఏమన్నారు మన క్యాపిటల్ ఏదని రాసుకోవడానికి లేకుండా అయిపోయింది. ఏమని రాస్తారు? 3 రాజధానులను రాస్తారా? ఏదో ఒక క్యాపిటల్ అని రాస్తారు, ఒక రాజధానిని రాస్తారు.